నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ పద్మావతి. ఈ రోజు మనం మేడిపల్లి పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. అయితే ఈ రోజు ఉదయం నిహారిక అనే యువతిని తన భర్త అతి కిరాతకంగా బండరాయితో కొట్టి చంపారు. అయితే ఇప్పుడు ఆ అక్యూజ్డ్ ని మేడిపల్లి పోలీస్ స్టేషన్ లోనే ఉంచారు. అయితే మేడిపల్లి పోలీస్ స్టేషన్ లోనే ఉంచి కోర్టుకి తీసుకువెళ్ళబోతున్నారని తెలుస్తుంది. అయితే ఎందుకు చంపారు అన్న దాని గురించి వివరాల్లోకి వెళ్తే గనక అయితే ఆయన మాలలో ఉన్నారు అని చెప్తున్నారు. అయ్యప్ప మాలలో ఉన్నప్పుడు చాలా శాంతంగా ఉంటారు. అటువంటిది అంత శాంతంగా ఉండాల్సిన టైంలో ఎందుకని ఇంత కిరాతకంగా చంపారు అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది. అయితే చనిపోయిన ఆమెకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు, ఒక పాప బాబు. మరి ఇద్దరు పిల్లలతోని ఇంతకాలం అన్యోన్యంగా బతికిన వీళ్ళిద్దరి మధ్యన అసలు గొడవలు ఎందుకు వచ్చినాయి? అయితే ఇంత ఆనందంగా గడుపుతున్న వీళ్ళిద్దరి మధ్యన గొడవలకి కారణం ఏమిటి? కారణాలు ఏవైనప్పటికీ కూడా మాలలో ఉన్న ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతి కిరాతకంగా ఎందుకని బండరాయితో కొట్టి చంపారు, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఆ ప్లేస్ కి వెళ్ళి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మనం అక్యూజ్డ్ అయితే లోపలే కలవడం జరిగింది. తన అయితే నాకు కోపంలో చేశాను అని చెప్తున్నారే తప్పితే ఎందుకు గొడవలు వచ్చినాయి అనేది మాత్రం చెప్పడం లేదు. అయితే పోలీసులు లోపలే రిమాండ్ లో ఉంచారు. ఇప్పుడు మనం ఆ ప్లేస్ కి వెళ్దాం. అయితే ప్లేస్ కి వెళ్ళి అక్కడ ఏం జరిగింది, అసలు ఎలా జరిగింది, ఎందుకు చంపాడు, దాంతో పాటు వాళ్ళ పిల్లలతో కూడా మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. చూడండి. ఆమె పేరు నిహారిక. ఆమెకి దాదాపు ఒక 36 సంవత్సరాలు ఉంటాయి అంటున్నారు. అయితే ఆమె వయసు 36 అయినప్పటికీ కూడా ఆమె జీవితంలో ఎంతో కష్టపడి పైకెదిగిన ఆమె అని చెప్తున్నారు. మరి అంత మంచి ఆమె కృషితో ఆమె బతికింది. అంతేకాకుండా పిల్లలని ఎంతో చక్కగా ఇంటిని కూడా దిద్దుకుంటూ వచ్చింది. మరి ఇంత చక్కటి ఇల్లాలికి ఎందుకని ఈ దుస్థితి జరిగింది? అంతేకాదు తన భర్త మాలలో ఉండగా, అది కూడా అయ్యప్ప స్వామి మాల. మనకు అయ్యప్ప స్వామి మాల అంటే తెలుసు. స్వామి మాల అనే కాదు, ఏ మాల అయినా సరే వేసుకునేది శాంతంగా ఉండడం కోసం. దానితో పాటు వాళ్ళ మాట తీరు, వాళ్ళ బిహేవియర్ అన్నిటినీ కూడా ఎంతో ప్రశాంతంగా బతుకుతా ఉంటారు. మరి అలాంటిది ఒక మాలలో ఉన్న మనిషి కిరాతకంగా, అది కూడా తన భార్యని ఎందుకని బండరాయితో కొట్టి చంపాడు? మనకి బండరాయి కూడా చూసుకుంటే తను ఇంట్లో పూజ చేసుకునే సమయంలో కొబ్బరికాయలు కొట్టడం కోసం పూజ మూలన పెట్టాడు ఒక పక్కన పెద్ద బండరాయి. మరంత పెద్ద బండరాయితో ఆమెను కొట్టి మెదడు కూడా బయటికి వచ్చేంత కిరాతకంగా కొట్టి ఆమెను చంపాడు. ఎందుకని? అయితే వివరాల్లోకి పోతే నిహారికకి ఒక ట్రావెల్ ఏజెన్సీ ఉంది. అయితే ఆ ట్రావెల్ ఏజెన్సీ తనదా, తన భర్తదా అనే దాని గురించి విషయం తెలియదు. కానీ అయితే పూర్తి వివరాలు అన్నీ కూడా డాక్యుమెంట్స్, ఆ ట్రావెల్ ఏజెన్సీ మొత్తం కూడా ఆమె పేరు మీద ఉన్నాయి. దాంతో పాటుగా ఇల్లు కూడా. అయితే ఇవన్నీ కూడా ఆమె పేరు మీద ఉండడంతో ఆఖరికి క్రెడిట్ కార్డు కూడా ఆమె పేరు మీద ఉంది. వీళ్ళిద్దరి మధ్యన ఇంచుమించు కొన్ని సంవత్సరాల నుంచి దాదాపుగా గొడవలు అవుతూనే ఉన్నాయని చెప్తున్నారు. అయితే ఆ గొడవలు తగ్గడం కోసం, తన మనసును తను నిలకడ ఉంచుకోవడం కోసమే తన భర్త మాల వేసుకున్నాడు అన్నారు. అయితే ఇంట్లో తన భార్య, తినే కాకుండా అన్నదమ్ములు ఇద్దరు అయ్యప్ప మాల వేసుకున్నారు. అయితే తన భర్తతో పాటు తన మరిది గారు కూడా ఇదే ఇంట్లో ఉంటారు. అయితే ఇద్దరు కలిసి ఇందులోనే చిన్నగా దేవునికి పూజ చేసుకోవడం కోసం ఒక పూజా మందిరాన్ని కూడా ఏర్పాటు చేసుకొని ఇంట్లోనే పూజ చేసుకుంటూ ఉండేవారు. మరి అలాంటిది రాత్రి కూడా పూజ చేసుకున్నారు. ఆ పూజ కార్యక్రమం అయిన తదనంతరం వారిద్దరి మధ్యన చిన్నగా ఘర్షణ మొదలైంది. ఆ ఘర్షణ ఎందుకు మొదలైంది అని వివరాల్లోకి వెళ్తే గనక క్రెడిట్ కార్డు కోసం మొదలైంది అని తెలుస్తుంది. అయితే క్రెడిట్ కార్డ్ ఎందుకు అన్న వివరాల్లోకి వెళ్తే వాళ్ళ తమ్ముడికి క్రెడిట్ కార్డు కావాలి, డబ్బులు అవసరం అర్జెంటుగా ఉంది అని అనేసి నిహారికని అడగడం జరిగిందంట. అయితే నిహారిక వెంటనే దానికి నో అని చెప్పింది. ఇలా బలాదూరుగా ఖర్చులు చేసుకుంటూ పోతే ఇద్దరు పిల్లలు ఉన్నారు, వాళ్ళకి చూసుకోవాలి, ఇలాగ అన్నదమ్ములకే ఇచ్చుకుంటే మనకెక్కడి నుంచి వస్తుంది అని ఆమె నిరభ్యంతరంగా నేను ఇవ్వను అని చెప్పింది. దాంతో అతనికి కోపోద్రిక్తుడైపోయాడు. దాంతో ఇద్దరి మధ్యన చిన్నగా మాటల వరకు ఘర్షణ పెరిగి, మాటలు కాస్త చేతల వరకు వెళ్ళి, దాంతో ఇద్దరు కోపాన్ని తట్టుకోలేక తన భార్యని గొంతు పిసికి చంపేశాడు. అయితే చనిపోయిన తర్వాత కూడా ఎంతో కిరాతకంగా బండరాయి పెట్టి కొట్టాడు. చూడొచ్చు, ఇక్కడ బ్లడ్ కూడా చూసుకోవచ్చు ఎంత దారుణంగా ఉందో. ఆ చంపడం కూడాను ఇంట్లో ఎవ్వరూ లేనప్పుడు కాదు. ఇంట్లో మరిది గారున్నారు. మరిదితో పాటు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. పిల్లవాడు పడుకున్నాడు. పాప మేల్కొనే ఉంది. పిల్ల ఎదురుగానే వాళ్ళ తల్లికి గొంతు పిసికి చంపేసి, దాంతో పాటు బండరాయితో కొట్టి చంపుతుంటే పిల్ల ఆవేదనలు ఈ ఏరియా మొత్తం కూడా వినిపించాయని చుట్టుపక్కల వాళ్ళు చెప్తున్నారు. అంతేకాదు ఆమె అరుపులు కూడా రాత్రంతా కూడా వినిపించాయి. అయితే ఆమె అరుపులు వినిపిస్తుంటే ఇద్దరి మధ్యన భార్యాభర్తల మధ్యన ఏదో గొడవ అవుతుంది. సో భార్యాభర్తల గొడవల మధ్యలోకి ఎందుకు వెళ్ళడం అనేసి ఎవరేమో రాలేదు అని చెప్తున్నారు. కానీ తర్వాత పెద్దగా కేకలు వినిపించేసరికి ఏమైందని వచ్చి చూసేసరికి ఆమె చనిపోయి ఉంది అని అంటున్నారు. చూడొచ్చు బ్లడ్ కూడాను. అయితే మనకి వివరంగా తెలుస్తుంది
లోపల కొట్టి చంపేశారు. చంపేసిన తర్వాత ఆమెని తీసుకొని బయటకు వచ్చి ఇక్కడ పడుకోబెట్టినట్టు తెలుస్తుంది. ఎందుకంటే బ్లడ్ చాలా ఎక్కువగా ఉంది ఇక్కడే. మనకి ఎక్కువగా ఇక్కడ స్టిక్ అయిపోయింది బ్లడ్ కూడాను. అయితే ఇక్కడి నుంచి ఆమెని అలా ఈడ్చుకుంటూ వచ్చి కింద వరకు లాక్కొచ్చారు. అక్కడ వెహికల్ పెట్టి వెహికల్ మీద ఎక్కించుకొని వెళ్ళినట్టు మనకి టైర్ గుర్తులు కూడా కనిపిస్తున్నాయి. అయితే లోపలికి వెళ్లి చూద్దాం అసలు ఏముంది లోపల ఇంకెలా ఉంది అనేది. చూసుకోవచ్చు ఇద్దరు పిల్లలు ఆడుకోవడానికి ఎంతో చక్కటైన మంచి సదుపాయాలతో కూడిన ఇంటిని కూడా నిహారిక అన్నిటిని ఏర్పాటు చేసింది. ఈ మూల చూసుకుంటే గంట ఉంది. ఇంట్లో పూజ చేసుకుంటూ పూజకు కావాల్సిన సామాన్లతో కూడా ఆయన దాడి చేసినట్టు తెలుస్తుంది. పూజ గంట మొత్తం కూడా బ్లడ్‌తో ఉంది లోపల. ఆ గంటతో కూడా కొట్టినట్టు తెలుస్తుంది. ఆ కోపంతో గంటని బయటికి ఇసిరేసారంట. దాంతో పాటుగా చూడొచ్చు పైన పూజ జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ కూడా మనకక్కడ కనిపిస్తున్నాయి. అయితే అక్కడ కొబ్బరికాయలు అవన్నీ కూడా పెట్టుంచారు. చూసుకోవచ్చు అక్కడ మనకి కొబ్బరికాయలు కూడా కనిపిస్తున్నాయి. రాత్రి పూజ చేశారు అని అంటాకి అంత చక్కగా ఉన్న జీవితాన్ని తన భర్త తన చేతులారా తన జీవితాన్ని నాశనం చేసేయడం అయితే మనకి కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. ఇద్దరు పిల్లలు ఇప్పుడు అనాథలైపోయారని చెప్తున్నారు. అంతేకాదు ఇక్కడ చూసుకుంటే పాపం ఇద్దరు పిల్లలు ఏడ్స్తూనే ఉన్నారు. అయితే వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య వాళ్ళు వచ్చి పిల్లల్ని తీసుకువెళ్ళిపోయారు అని చెప్తున్నారు. అండ్ దాంతో పాటుగా చెప్తున్నదేంటంటే ఈయన పెద్దగా ఇంటి దగ్గర ఉండడు. అప్పుడప్పుడు వచ్చి వెళతారు. దాంతో పాటుగా ఆయనకి ఎప్పుడు నచ్చితే అప్పుడు వచ్చి, ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తూ ఉంటారు. వాళ్ళ ఈమె తల్లి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు చనిపోయిన ఆమె తల్లి ఏం చెప్తుంది అంటే, ఆయనకి ఏదో ఎఫైర్ ఉంది. అందుకని ఆయన ఎప్పటికప్పుడు వెళ్తూ వస్తూ ఉంటాడు. ఇక్కడైతే పెద్దగా ఉండడు. ఆ ఎఫైర్ కోసమే ఈమెను బలవంతంగా చంపేశాడు. పిల్లల్ని అనాథల్ని చేసేసాడు అనేసి వాళ్ళ అమ్మమ్మ అయితే చెప్తుంది. మరి ఇంత కిరాతకంగా చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? నిజంగా ఇది డబ్బు కోసమే అంటారా? లేకుంటే ఇంకా వేరే ఏదైనా కారణం ఉందా? లేకుంటే వాళ్ళ అమ్మ చెప్పినట్టుగానే నిజంగానే ఇల్లీగల్ ఎఫైర్ కోసమే చంపాడని అంటారు. చూసుకోవచ్చు. అయ్యప్ప స్వామికి సంబంధించిన బట్టలు కూడా ఇక్కడే ఉన్నాయి. చూస్తున్నారు కదా! అయ్యప్పకి సంబంధించిన బట్టలు అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. ఆ బట్టలు కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. దాంతో పాటుగా ఇటు చూడండి అక్కడ రక్తపు అడుగులు. ఆమె రక్తం ఎంతలా వచ్చిందంటే ఆమె ఒంటిలోని రక్తం అంతా కారిపోయేదాకా చుక్క కూడా లేనట్టుగా కొట్టి కొట్టి చంపినట్టు మనకెంతో క్లారిటీగా అర్థమవుతుంది. చూడొచ్చు అడుగులు. ఆమెని ఎవరైతే బయటకు తీసుకురావడానికి వెళ్లారో వాళ్ళ అడుగులైతే మనకి స్పష్టంగా కనిపిస్తున్నాయి. రక్తపు అడుగులు. ఇల్లు మొత్తం రక్తపు అడుగులతో నిండిపోయింది. వాళ్ళిద్దరి మధ్యన అయిన గొడవకి నిదర్శనంగా ఇంట్లో సామాన్లన్నీ ఎక్కడ పడితే అక్కడ చెల్లాచెదురు అయిపోయి ఉన్నాయి. చూసుకోవచ్చు. ఇక్కడ ఈ కుర్చీలు కావచ్చు, లేకుంటే అక్కడ బెడ్ కావచ్చు, అక్కడ చివర కిచెన్ లో కూడా ఎక్కడ పడితే అక్కడ సామాన్లన్నీ చిందరవందరగా కనిపిస్తున్నాయి. ఇద్దరి మధ్యన అయిన ఆ ఘర్షణ ఏదైతే ఉందో, ఘర్షణ కోసం వీళ్ళు ఇంటిని కూడా చిందరవందర చేశారు. అయితే ఈ మాటల దాడి కాస్త చేతల దాడిగా పెరిగింది. ఆ చేతలు కాస్త ఒకరినొకరు చంపుకునేంత వరకు వెళ్ళింది. చూసుకోండి అక్కడ రక్తం చూడండి ఎలాగ ఏరులై పారుతుందో రక్తం అంతా కూడాను. ఆమె ఒంటిలోని చుక్క రక్తం లేకన్నా కొట్టాడు. ఎంత దారుణంగా అంటే అయితే పిల్ల ఎదురుగా ఉండగా తల్లిని పిల్ల ఎదురుగా చంపడం అనేది ఆ పాపకి జీవితకాలం శిక్షనే చెప్పుకోవచ్చు. వాళ్ళ తండ్రి అంటేనే భయపడే అంతలాగా తల్లిని తన కూతురు ముందే కొట్టి చంపడం అనేది జీవితంలో ఆ పాప ఎప్పటికీ దీని నుంచి కోలుకోలేదు అని చెప్తున్నారు. అంతేకాదు పిల్లలైతే నోట్లో నుంచి మాట కూడా రాలేదు అని అంటున్నారు. చూసుకోవచ్చు ఇంత కిరాతకంగా డబ్బుల కోసం చంపాడు అని అంటుంటే ఆయన ఎంత కిరాతకంగా ఉన్నాడో తెలుస్తుంది. దాంతో పాటుగా ఆయన చాలా కోపిష్టి అని కూడా అంటున్నారు. ఇక్కడ ఏరియా వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఎప్పుడు కూడా కోపంగా కనిపిస్తాడు. చీటికి మాటికి వాళ్ళిద్దరి మధ్యన గొడవలుండేయి. దాంతో పాటుగా ఎప్పటికప్పుడు ఆమెని ఏదో ఒక రకంగా వేధిస్తూనే ఉండేవాడు. అయితే సుమారు డబ్బు కోసమే ఇది జరిగింది అని చెప్తున్నారు కానీ, నిజంగా డబ్బు కోసమే ఒక మనిషిని ఇంకో మనిషి చంపుకునేదాకా, అది కూడా తన భార్యని భర్తే చంపేదాకా వస్తుంది అని అంటాకి ఇది కరెక్ట్ కాదేమో అని అంటున్నారు. అంతేకాదు ఇంకా వీరిద్దరి మధ్యన ఇంకేమున్నాయి? అయితే అతనికి నిజంగానే ఇల్లీగల్ ఎఫైర్ ఉందా? ఆ ఇల్లీగల్ ఎఫైర్ కోసమే ఈమె అడ్డుగా ఉంది అని తొలగించుకున్నాడంటారా? ఒకవేళ అది నిజమే అయ్యుంటే గనక ఆమె చనిపోయిన తర్వాత ఆయన పరారైపోయాడు అని అంటున్నారు. అయితే ఆమెని చంపేసిన తర్వాత ఈ గేట్ ఏదైతే ఉందో ఆ గేటు దూకి ఆమె కార్ వేసుకొని వెళ్ళిపోయాడంట. ఆ కారు కూడా ఇక్కడే ఉండాలి. అయితే కారు వేసుకొని ఆయన పరారైపోయారు. సుమారు నిన్న రాత్రి సమయంలో పోలీసులు పట్టుకొని తన్ని మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో రిమాండ్‌లో ఉంచారు. అయితే ఆయన ఎందుకని పారిపోయాడు? ఒకవేళ నిజంగా కోపంతోనే చంపి ఉంటే
ఇక్కడే ఉండొచ్చు కదా! లేదు అంటే తను చేసింది పశ్చాత్తాపం అని అనుకోనుంటే ఎందుకని పారిపోవాలి అని అంటున్నారు. అయితే నిజానికి అతనికి ఉన్నది ఇది ఏదైతే రిలేషన్ ఉందో ఆ ఇల్లీగల్ రిలేషన్ అది నిజమే అని వాస్తవం అనేటట్టుగా ఆయన చేశాడు అని చెప్తున్నారు. అయితే ఈ ఇద్దరి మధ్యన ఏ ఘర్షణ అయ్యింది అనే దాని గురించి పక్కన పెడితే ఇద్దరు పిల్లలు అనాథలయిపోయారు అని అంటున్నారు. ఇంత కిరాతకమైన చావు ఎవ్వరికీ రాకూడదని అందరూ కూడా అంటున్నారు. ఇంత కిరాతకంగానా అనేసి. మరి ఇద్దరు పిల్లల్ని ఇంట్లో పెట్టుకొని అది కాక మరిది గారు ఇంట్లోనే ఉన్నారు అని చెప్తున్నారు. మరి మరిది గారు కూడా ఎందుకని ఆపలేదు? అంటే మరిది గారే దీనికి ప్రోత్సహించారా? లేకుంటే చంపు నాకు డబ్బులు ఇవ్వడం లేదు కదా! మనిద్దరికీ ఈమె అడ్డుగా ఉంది. ఆస్తులన్నీ ఈమె పేరు మీదే ఉన్నాయి. ఇల్లు ఈమె పేరు మీదే ఉంది. ఏ ట్రావెల్ ఏజెన్సీ అయితే ఉందో అది కూడా ఈమె పేరు మీదే ఉంది. ఆఖరికి కారు ఈమె పేరు మీద ఉంది. ఆమె ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కటి ఈమె పేరు మీద ఉన్నాయి. ఆఖరికి క్రెడిట్ కార్డ్ కూడా. రూ. 1 తీయాలి అన్నా కూడా ఈమెని అడిగే తీయాలి అని అంటున్నారు. కాబట్టి ఇవన్నీ తట్టుకోలేక కోపోద్రిక్తుడై చంపేశాడు అని అంటున్నారు. ఇది నిజమేనా? లేకుంటే ఈ ఆస్తంతటికి ఆశపడి అన్నదమ్ములిద్దరూ కలిసి ఒకటై ఇది చేశారంటారా? మరి ఏం జరిగింది? ఇంకా వివరాలు తెలియాల్సింది. అయితే ప్రస్తుతానికైతే ఆమె చనిపోయిన బాధలో నుంచి పిల్లలిప్పటికి రాలేదు. పాపం ఏడుస్తున్నారు. వాళ్ళ తల్లికి ఏమైందా అన్న దాని గురించి ఆలోచిస్తూ వాళ్ళు కుమిలిపోతున్నారు. అయితే వాళ్ళ పిల్లల్ని వాళ్ళ అమ్మమ్మ, తాతయ్యలు ఎవరైతే చనిపోయిన ఈ నిహారిక ఉందో వాళ్ళ అమ్మమ్మ, తాతయ్యలు నిన్న రాత్రి వెంటనే వచ్చి పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయారని చెప్తున్నారు. అయితే ఈ భర్త ఎవరైతే ఉన్నారో ఆళ్ళ తల్లిదండ్రులు ఇప్పటి వరకు లేరు. అయితే వాళ్ళు ఉన్నారా? లేరా? అనేది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి నిందితుడిని మేడిపల్లి పోలీస్ స్టేషన్‌లో రిమాండ్‌లో ఉంచారు. అయితే పూర్తి వివరాలు ఇంకా ఆయన నుంచి రావాల్సి ఉంది. పోలీసులైతే ప్రస్తుతానికి ఇంటిని మొత్తం కూడా సోదా చేశారు. చూసుకోవచ్చు లాక్స్ కూడా వేశారు. ఎవ్వరికీ లోపలికి వెళ్ళడానికి లేకన్నా ఇంటికి మొత్తం తాళాలు వేశారు. ఎందుకంటే ఇది ఇంత కిరాతకంగా జరిగిందో చూసుకోవచ్చు మనకి. ఎవరు వెళ్ళడానికి లోపలికి లేకుండా అవకాశం లేకుండా తాళాలైతే వేసేశారు. మరి ఇలాంటి పరిస్థితి రావడానికి కారణాలు ఇవే అననేసి చెప్తున్నారు ఇక్కడ ఏరియా వాళ్ళు కూడా. మరి ఏం జరిగింది అన్న దాని గురించి తెలుసుకోవాల్సి ఇంకా ఉంది. మరి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆమె చనిపోయినందుకు ప్రతి ఒక్కరికి కూడా చాలా బాధాకరంగా ఉంది. ఆమె ఎప్పుడు కూడా అందరితోని నవ్వుతూ ఉండేదంట. అంతేకాదు ఇంటి పక్కన వాళ్ళతోని, ఇంటి వెనకాతల వాళ్ళతోని కూడా చిన్న కష్టం వచ్చినా కూడా నేనున్నాను అనేసి వచ్చి మాట్లాడే ఆమె అని చెప్తున్నారు. మరి అంత మంచి మనిషి, అంత చక్కటైన మనిషి, అందరితోని కలిసిపోయి అందరి సంతోషాలు, సుఖాలు అన్నిటిలోని నేనున్నాను అని చెప్పే మనిషి ఎందుకు ఇలా జరిగిందని అనేసి ఈ ఊరి వాళ్ళంతా కూడా చాలా బాధపడుతున్నారు. ఇలాంటి దుర్ఘటన జరిగినందుకు ప్రతి ఒక్కరి కళ్ళల్లోనూ కూడా ఆ బాధ అనేది కనిపిస్తుంది మనకి. మరి ఇంత కిరాతకంగా చంపిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడాలి అని చెప్తున్నారు. ఇలా చంపినందుకు పిల్లలు ఎలాగో అనాథలైపోయారు. ఇంకా వాళ్ళ తండ్రిని బతికి ఉన్నా కూడా పిల్లలు చూడలేరు. ఎందుకంటే వాళ్ళ ఎదురుగానే చంపాడు కాబట్టి పిల్లలు ఎప్పటికీ ఆ తండ్రిని యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. కాబట్టి తనని బతికించే ఉద్దేశం మాకు లేదు. ఎలా అయితే మా బిడ్డని చంపారో అలాగే అతనికి కూడా ఉరిశిక్ష పడాలి అని ఆ తల్లిదండ్రులు కోరుకుంటున్నారు. తప్పు చేసిన వాళ్ళకి శిక్ష పడాలి అని ఖచ్చితంగా కోరుకుందాం. చూసారు కదండీ! ఇలా తన భార్యనే తన భర్త ఇంత కిరాతకంగా చంపడం అనేది ఎవ్వరికీ రాకూడదు ఇలాంటి పరిస్థితి. చంపడమే కాకుండా ఇంత కిరాతకంగా రక్తం వచ్చేలా పిల్లల ముందు కొట్టి కొట్టి చంపడం అనేది అది నిజంగా ఎంతో బాధాకరమనే చెప్పుకోవాలి. పాపం పిల్లలు ఇప్పుడు ఎవ్వరూ లేని అనాథల్లా ఉండే పరిస్థితికి తెచ్చేసాడు. అయితే డబ్బు కోసం ఆశపడి ఇద్దరు అన్నదమ్ములు కలిసి చేశారా అనేది పోలీసులు తెలుసుకునే ప్రయత్నంలో ఉన్నారు.